హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. మన లాస్ట్ క్లాస్లో యూటిలిటీస్ గురించి, ఫ్లెక్స్ బాక్స్ గురించి, వాటి గురించి చూసాం. ఇవాళ చాలా మెయిన్ కాన్సెప్ట్ గ్రిడ్ సిస్టమ్ అనమాట. బూస్ట్రాప్లో ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనేసి అనుకుంటే గ్రిడ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. మనం సిఎస్ఎస్లో ఎలాగైతే ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ చేశామో ఇక్కడ కూడా ఇన్బిల్ట్గా అలాగే రాసి ఉంటారు. బట్ మనం కొన్ని క్లాసెస్ యూస్ చేయాలి. చూడండి, బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ ఈజ్ బిల్ట్ విత్ ద ఫ్లెక్స్ బాక్స్ అండ్ allows up to 12 columns across the page. If you do not want to use 12 columns individually, you can group the columns together to create wider columns. ఒక రో వచ్చేసి 6 కాలమ్స్గా డివైడ్ చేయాలనుకుంటే 2 మనం డివైడ్ చేసుకోవచ్చు గ్రూప్లో. అదే 12 కాలమ్స్గా చేయాలంటే ఒక్కొక్క దానికి 1 అనేసి ఇవ్వాలి. అదే 3 ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటే 4 అనేసి మనకు గ్రూప్స్గా చేసుకోవచ్చు. అదే అన్ఈక్వల్ కాలమ్స్ అంటే బిగ్గర్గా అండ్ స్మాలర్గా ఉంటుంది. ఇప్పుడు 4 8, 2 10 ఇలా అనమాట, 7 5 ఇలా అన్ఈక్వల్ కాలమ్స్ అనేది ఇలా రాసుకోవచ్చు. ఈక్వల్ కాలమ్స్ అంటే అన్నీ ఈక్వల్గా ఉంటాయి. 4 కానీ లేదా 3 కానీ లేకపోతే 2 కానీ లేకపోతే 12 కానీ ఇలాగా అన్నీ ఈక్వల్ కాలమ్స్గా ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం చేయాలి అనేసి అనుకుంటే మనకి కొన్ని క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రిడ్ క్లాసెస్. సో క్లాసెస్ మీరు బట్టి కొడతారో లేకపోతే గుర్తుపెట్టుకుంటారో అది మీ చాయిస్ అనమాట. కానీ కంపల్సరీ ఈ క్లాసెస్ అనేది గుర్తుండాలి. ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనుకుంటే అన్ఈక్వల్, ఈక్వల్ అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనేసి అనుకుంటే మనకు కంపల్సరీ గ్రిడ్ సిస్టమ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ గ్రిడ్ సిస్టంలో మనకు సమ్ ప్రీ డిఫైన్ క్లాసెస్. ఏదైనా సరే ఒక రో అని చెప్పాలి అంటే రో అనే క్లాస్ వేయాలి, రో అనే క్లాస్ రాయాలి. ఇట్స్ ఏ క్లాస్ అనమాట. రో అనేది క్లాస్. అదేవిధంగా కాలమ్స్గా డివైడ్ చేయాలి అంటే ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్ కాలమ్స్ ఉన్నాయి. మీరు చేసే ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ మొబైల్ వ్యూలో చేస్తున్నారా, ట్యాబ్లెట్ వ్యూలో చేస్తున్నారా, డెస్క్టాప్ వ్యూలో చేస్తున్నారా, మీడియం స్క్రీన్లో చేస్తున్నారా, లార్జ్ స్క్రీన్లో చేస్తున్నారా అని డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మనకి ఫర్ మొబైల్ వ్యూకి మనం యూజ్ చేసే క్లాస్ నేమ్ ఏంటంటే కాల్ ఐఫన్ నెంబర్. ఈ నెంబర్ ప్లేస్లో కాలమ్స్ ఇస్తాం. అంటే 2 ఈక్వల్ కాలమ్సా, 3 ఈక్వల్ కాలమ్సా, 4 ఈక్వల్ కాలమ్స్ అని ఇస్తాం. ఈ నెంబర్ గురించి తర్వాత మాట్లాడదాం. జస్ట్ కాల్ ఐఫన్ నెంబర్, కాల్ అనే క్లాస్ రాస్తాం కాలమ్స్కి. ఇవి కాలమ్స్, ఇది రో, ఇది కాలమ్స్. అదేవిధంగా స్క్రీన్ విడ్త్ ఎంత నుంచి అప్లై అవుతుంది అంటే మిన్ విడ్త్ అంటే మ్యాక్స్ విడ్త్ అంటన్నమాట. మ్యాక్సిమం విడ్త్ 576 పిక్సెల్ ఉంటేనే ఈ కాల్ ఐఫన్ నెంబర్ అప్లై అవుతుంది. మ్యాక్సిమం 576, దానికంటే బిలో ఆర్ మ్యాక్సిమం అంతే. అండ్ ఫర్ ట్యాబ్లెట్ వ్యూ కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ నెంబర్. ఈ నెంబర్ ఏం రాయాలని నేను చెప్తాను. ఇక్కడ మనకు మినిమం విడ్త్ 576 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ మీడియం స్క్రీన్ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ నెంబర్. ఇది వచ్చేసి మనకు మినిమం విడ్త్ 768 పిక్సెల్ ఉంటుంది. మినిమం విడ్త్ 768 పిక్సెల్. అండ్ అదేవిధంగా మనకు లార్జ్ స్క్రీన్స్ అనమాట. ఫర్ లార్జ్ స్క్రీన్స్కి కాల్ ఐఫన్ ఎల్జీ ఐఫన్ నెంబర్. ఇక్కడ మనకు మినిమం విడ్త్ 992 పిక్సెల్ ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్ కాల్ ఐఫన్ ఎక్సెల్ ఐఫన్ నెంబర్. ఇక్కడ మనకు స్టార్ట్ అయ్యేది మనకు మినిమం స్క్రీన్ విడ్త్ ఎంత ఉండాలి అంటే 1200 ఉండాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీరు రాయాలి అనుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే.
ఓకే, ఎక్కువగా యూజ్ చేసేది ఫర్ మొబైల్, ఎక్కువగా యూజ్ చేసేది కాల్ ఐఫన్ నెంబర్ ఎక్కువగా యూజ్ చేసేది. అదేవిధంగా ఫర్ ట్యాబ్లెట్ వ్యూ, కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ నెంబర్. అదేవిధంగా ఫర్ డెస్క్టాప్ వ్యూకి మనకి ఎక్కువగా యూజ్ చేసేది కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ నెంబర్. ఈవెన్ఎఫ్ మనకి రియల్ టైంలో ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు, మనకు ఎల్జీని కానీ ఎక్సెల్ కానీ యూజ్ చేయొచ్చు. అది ఎలా అని నేను చెప్తాను. సో ఫస్ట్ మనం సిఎస్ఎస్లో ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్గా ఎలా డివైడ్ చేశారో చూద్దాం. ఈక్వల్ అండ్ అన్ఈక్వల్, అన్ఈక్వల్గా ఎలా డివైడ్ చేశారు. సిఎస్ఎస్లో టోటల్ రో విడ్త్ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. ఇప్పుడు ఆ రోని 3 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేస్తే ఎంత ఉంటుంది? 33.33%. అదేవిధంగా 2 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేస్తే 50%. అదేవిధంగా 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేస్తే 25%. అదేవిధంగా 1 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలనుకుంటే 1 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలంటే 100%. అదే 2 అన్ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేస్తే ఎంత ఇస్తారు? 2 అన్ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాం అంటే క్లాస్లో ఎవరు లేరా? 60%, 40%. నెక్స్ట్ 60-40, ఇంకా 50-60, 50-30-70 అట్లా ఏదైనా అంటే అలా ఏదైనా గాల్లో మాటలు చెప్తున్నారా మీరు? 30-70, 20-80 అలా 20-80 అంతేనా? ఇంకేం పాసిబిలిటీస్ లేవా? 10-90. ఓకే, ఇలా. సో దీంట్లో మనకి సిఎస్ఎస్లో ఇలా రాసేవాళ్ళం. అంటే ఎందుకు ఈ 100%ని బేస్ చేసుకొని ఇవన్నీ డివైడ్ అయ్యేటి. బట్ మనకి బూస్ట్రాప్లో ఎలా ఉన్నాయంటే, బూస్ట్రాప్లో మనం 12 కాలమ్స్ని బేస్ చేసుకొని, అంటే 12 గ్రిడ్స్ అనమాట ఇవి. ఈ 12 గ్రిడ్స్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకు 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలండి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే రో విడ్త్ అనమాట. ఇది రో విడ్త్ అనేది 12 గ్రిడ్స్ అనమాట. ఇప్పుడు ఈ 12 గ్రిడ్స్ని మనం 3 ఈక్వల్ కాలమ్స్గా చేస్తే ఒక్కొక్క కాలంకి ఎంత విడ్త్ వస్తుంది? ఎన్ని గ్రిడ్స్ వస్తాయి? 4 అనమాట. అంటే 4, 4, 4. అదేవిధంగా 4 ఈక్వల్ కాలమ్స్ చేస్తే 3 వస్తాయి. 3, 3, 3, 3. అదే 2 ఈక్వల్ కాలమ్స్ చేస్తే 6, 6, 6 రెండు వస్తాయి. 6. అదే ఇంకా 1 ఈక్వల్ కాలమ్ చేస్తే 1, 12 వస్తుంది. 12. అదేవిధంగా అన్ఈక్వల్ కాలమ్స్గా చేసినప్పుడు 12ని 8, 4, 2, 10, 8, 4, 7, 5. నెక్స్ట్ 1, 11. నెక్స్ట్ 9, 3. సో ఇలా అనమాట మనకి. కానీ పాయింట్స్ ఉండవు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్స్ ఉండొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం పాయింట్స్ ఉండవు. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు ఒక డిజైనింగ్ అనేది ఇక్కడ డెస్క్టాప్ వ్యూలోనే రాసేవాళ్ళు. అంటే లార్జ్ స్క్రీన్కి మాత్రమే ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా మొబైల్ వ్యూలో రాయాలనుకుంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? మొబైల్ వ్యూలో రాయాలన్నా, ట్యాబ్లెట్ వ్యూలో రాయాలన్నా ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? మీడియా క్వైరీస్ వల్ల ఈ స్క్రీన్లో ఉంటే
ఇంత విడ్త్ అప్లై అవ్వాలనేసి మనం రాసాం. అది ఎలా ఉండేదంటే @media మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఇలా ఉన్నప్పుడు ఏ వాల్యూ చేంజ్ అవ్వాలనో ఆ క్లాస్ నేమ్ రాసేవాళ్ళు ఇక్కడ. ఇలా రాసేవాళ్ళు. మీకు గుర్తున్నాయో లేదో నాకైతే తెలియదు. మీకు గుర్తున్నా లేకపోయినా సరే మీరు రెఫర్ చేయండి. నేను ఎందుకంటే మీకు చాలా టైమ్స్ చెప్పాను రెఫర్ చేసుకున్నాండి అనేసి. ఒకరో ఇద్దరు రెస్పాండ్ అవుతున్నారు క్లాస్లో ఇంతమంది ఉన్నా. మీరు క్లాస్ కంటే అంత బిజీ అనుకుంటా నాకు తెలిసి రెస్పాండ్ అవ్వలేదంటే. ఓకే, సో మీడియా క్వైరీస్ రాసేవాళ్ళు. ఇదేంటంటే లార్జ్ స్క్రీన్స్ మనం అప్లై అయ్యేది. మనకి ఏదైనా సరే స్క్రీన్ తగ్గించుకోవాలనుకుంటే ఇలా మీడియా క్వైరీస్ రాసుకొని ఇలా రాసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే బూస్టాప్లో ఇన్బిల్ట్గా ఉంటాయి. ఇన్బిల్ట్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫర్ మొబైల్ రాయాలనుకుంటే ఫర్ మొబైల్ వీలో మనము ఒకటే ఈక్వల్ కాలం చేయాలనుకుంటున్నా. ఫర్ మొబైల్ వీలో ఒకటే ఈక్వల్ కాలం చేయాలనుకుంటున్నా. అప్పుడు కాలంకి క్లాస్ నేమ్ ఏం రాయాలంటే call-12 రాయాలి. ఇదేంటంటే సింగిల్ ఈక్వల్ కాలం అనమాట. అదేవిధంగా మొబైల్ వీలో 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. మొబైల్ వీలో 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి call-6 అండ్ call-6 ఇలా వాడతాం. అండ్ అదేవిధంగా మొబైల్ వీలో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. call-4 బట్ మనకు మ్యాక్సిమం మనకు మొబైల్ వ్యూలో ఓన్లీ 12 ఈక్వల్ కాలమ్సే చూపిస్తాం. లేదనుకుంటే అట్లీస్ట్ 2 ఈక్వల్ కాలమ్స్ అని చూపిస్తాం అంతే. అంతకుమించి ఇవన్నిటి వరకు మనం వెళ్ళాం. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ట్యాబ్లెట్ వ్యూకి మనకు రాయాలనుకుంటే ట్యాబ్లెట్ వ్యూకి మనం రాయాలంటే call-sm నెంబర్. ఆ నెంబర్ వచ్చేసి ట్యాబ్లెట్ వ్యూలో ఒకటే ఈక్వల్ కాలం చేయాలంటే call-sm12. అదే ఎస్ఎం వ్యూలో 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే 6 కానీ ఎస్ఎం అనేది రాయాలి. అదేవిధంగా మీడియం స్క్రీన్లో call-md- 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. స్మాల్ స్క్రీన్లో 4 ఇలా రాసేయాలి. ఓకే, అదేవిధంగా ఫర్ మీడియం స్క్రీన్కి call-md. ఎవరో మ్యూట్లో తీశారు, మీ సైలెంట్ డిస్టర్బెన్స్ ఉంది, ప్లీజ్ మ్యూట్లో పెట్టండి. మీడియం స్క్రీన్కి call-md. ఈ ఎండీలో మనకి ఏంటంటే మీడియం దీన్ని బట్టి మనకు తెలుసుకోవచ్చు ఇది స్మాల్ స్క్రీన్, ఇది మీడియం స్క్రీన్. అంటే స్మాల్ స్క్రీన్ అనేది ట్యాబ్లెట్ వ్యూ అనమాట. మీడియం స్క్రీన్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకున్నా. 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే 4 రాస్తాం. అదేవిధంగా మనకి 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే call-md- 6 ఇలా. అదేవిధంగా లార్జ్ స్క్రీన్ అంటే ఎల్జీ వస్తుంది, ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ అంటే ఎక్సెల్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇలా చూసాం. సేమ్ ఇదే మాదిరిగా లార్జ్ స్క్రీన్కి ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్కి ఇవే అనమాట మనకి. ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లై చేసి చూద్దాం. ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నా. ఒక బూస్ట్రాప్ ఫైల్ తీసుకుంటున్నా. equal.html. ఇక్కడ ఏంటంటే బూస్ట్రాప్ అనేది ఈక్వల్ రెస్పాన్సివ్ కాలమ్స్ అనమాట. రెస్పాన్సివ్ అంటే స్క్రీన్తో పాటు మనకు అడ్జస్ట్ అవ్వాలి. ఇట్స్ ఏ రెస్పాన్సివ్ కాలమ్స్. ఇప్పుడు బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ కావాలి కాబట్టి ఆ బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ నేను తీసుకుంటున్నా. ఎంత చేస్తాను బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ చేయాలనుకుంటే సిఎస్ఎస్ లింక్ ఇవ్వాలి. అదేవిధంగా jQuery లింక్, పాపర్ లింక్, జావాస్క్రిప్ట్ లింక్. ఈ లింక్స్ అన్ని ఇస్తే బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కాలమ్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ నేను 4 ఈక్వల్ కాలమ్స్గా చేయాలనుకుంటున్నా. 4 ఈక్వల్ కాలమ్స్గా చేయాలంటే ఫస్ట్ రో డిసైడ్ చేయాలి. చేయాలంటే div.row. ఇక రో అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్. గుర్తుపెట్టుకోండి,
సిఎస్ఎస్లో లాగా రో 1 రో 2 రో 3 అనేసి ఇస్తే ఇక్కడ వర్క్ అవ్వదు. ఏ రో అయినా సరే మీరు జస్ట్ క్లాస్ నేమ్ రో అనేసి ఇవ్వండి, అది రోగా కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రో లోపల డెక్స్ట్రా వ్యూకి రాయాలి, నేను గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్కి రాయాలి. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్లో 4 ఈక్వల్ కలమ్స్గా చేయాలనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రాస్తున్నాం అంటే 4 ఈక్వల్ కలమ్స్ అంటున్నాం. 4 ఈక్వల్ కలమ్స్ అంటే ఎన్ని డివ్స్ తీసుకోవాలి ఇక్కడ? 3 సార్. 4 ఈక్వల్ కలమ్స్ అంటే 3 డివ్స్ తీసుకోవాలా మీరు? అవును సార్. ఎన్ని ఈక్వల్ కాలమ్స్ అంటున్నా నేను, ఎన్ని కాలమ్స్ అనలేదు, ఎన్ని ఈక్వల్ కాలమ్స్ తీసుకోవాలనుకుంటున్నా. 4 ఈక్వల్ కాలమ్స్ తీసుకోవాలనుకుంటే ఎన్ని డివ్స్ తీసుకుంటాం? 3 సార్. అంటే అది 3 అని కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని చెప్పను నాగేంద్ర, మళ్ళీ 3 అంటున్నా నువ్వు. ఒక రోని 4 ఈక్వల్ కాలమ్స్గా చేయాలంటే ఎన్ని డివ్స్ తీసుకుంటాం అంటున్నా. ఎన్ని ఈక్వల్ కాలమ్స్గా చేస్తే అన్ని డివ్స్ తీసుకుంటాం. డివ్స్ నేను అనేది కాలమ్స్ అని చెప్పలేదు, డివ్స్. సో 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలంటే 4 డివ్స్ తీసుకుంటాను నేను. సో డివ్ 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 డివ్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో కాల్1 అనేసి, అంటే సారీ టెక్స్ట్ ఇస్తున్నా, అంటే మనకు ఐడెంటిఫై అవ్వడానికి. కాల్2, కాల్3, కాల్4. ఇది సిఎస్ఎస్లో చేసేది కంటే ప్రతి డివ్కి ఎంత విడత్ ఇస్తాం? 4 ఈక్వల్ కాలమ్స్గా చేయాలంటే 4 డివ్స్ తీసుకున్నాం. ఇప్పుడు సిఎస్ఎస్లో లాగా ఒక్కొక్క డివ్కి ఎంత విడత్ ఇవ్వాలి మనం? 25% ఇవ్వాలి. ఇప్పుడు మనం బూస్ట్రాప్లో ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి ఒక్కొక్క దానికి? 3 ఇవ్వాలి. సో 3 ఇవ్వాలి. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్ అంటున్నా కాబట్టి మనం రాయాల్సిన క్లాస్ నేమ్ ఏంటంటే కాల్ అనేది కాలం ఐఫన్ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ కాబట్టి ఎక్సెల్ ఐఫన్ 4 ఈక్వల్ కాలమ్స్ కాబట్టి ఒక్కొక్క దానికి 3 వస్తుంది. ఇప్పుడు ఈక్వల్ కాలమ్స్ కాబట్టి సేమ్ క్లాస్ నేమ్ అన్నిటికీ రాయాలి. సిరీస్ కాల్ ఎక్సెల్3, కాల్ ఎక్సెల్3, కాల్ ఎక్సెల్3, కాల్ ఎక్సెల్3. అవుట్పుట్ చూద్దాం. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి 1 2 3 4 కాలమ్స్లో వచ్చింది. బట్ ఈ విడ్త్ ఎక్కడి నుంచి అప్లై అవుతుంది అంటే మినిమం 1200 పిక్సెల్ నుంచే అప్లై అవుతుంది. స్క్రీన్ విడ్త్ మినిమం 1200 పిక్సెల్ నుంచే మనకి కాల్ ఎక్సెల్ అనేది అప్లై అవుతుంది. దీనికంటే తగ్గితే, అంటే 1200 కంటే తగ్గితే మనకు అప్లై అవ్వదు, ఈ కాల్ ఎక్సెల్ అనేది పని చేయదు. దీనికంటే తగ్గుతున్న క్లాస్ నేమ్ ఏంటంటే, తగ్గితే వచ్చే క్లాస్ నేమ్ కాల్ ఎల్జీ అనేసి వస్తుంది, అంటే లార్జ్ స్క్రీన్ అనేసి వస్తుంది. ఒకసారి అవుట్పుట్ వెళ్దాం. స్క్రీన్లోకి వచ్చేసి, సో అవుట్పుట్కి వెళ్ళండి. స్క్రీన్లో వచ్చేసి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మీకు మీడియా క్వైరీస్ చెప్పినప్పుడు స్క్రీన్ తగ్గించడం నేర్పించాను, అంటే ఇక్కడ ఉంది ఆప్షన్, దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ దీన్ని క్లిక్ చేసి నార్మల్ స్క్రీన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసి ఇలా వ్యూ వస్తుంది, మళ్ళీ దీన్ని క్లిక్ చేసి నార్మల్ స్క్రీన్ వస్తుంది. ఇలా సీ దిస్, చూడండి 1230 ఉంది, ఇది విడ్త్ అనమాట. 1238 చూడండి, స్క్రీన్ తగ్గిస్తున్నా చూడండి, 1200 చూడండి, 1192 అంటే 1200 కంటే తగ్గింది. సీ దిస్, 1200 ఎప్పుడైతే రీచ్ అవుతుందో, ఈవెన్ మినిమం 1200 ఉన్నా మనకి 4 ఈక్వల్ కాలమ్స్ వస్తున్నాయి. అందుకే మనకు 1200 కంటే తగ్గితే సీస్ మళ్ళీ 1 by 1 వచ్చేస్తాయి. అంటే మనం రాసిన క్లాస్ నేమ్ ఏంటంటే మీడియా క్వైరీస్ అప్లై అయిపోతుంటాయి. కావాలంటే చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తున్నా, అప్లై చేస్తాం. అప్ యారో చేస్తున్నా, సీస్ రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. చూడండి ఇక్కడ మీడియా క్వైరీస్ ఎలాగే రాసింటామో అలాగే @మీడియా మినిమం విడ్త్ 1200 పిక్సెల్ ఇలా ఉన్నప్పుడు కాల్ ఎక్సెల్3 ఎంత అప్లై అయింది? మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 25% అప్లై అయింది. ఇప్పుడు రోకి మనం ఏం రాయాలి? జనరల్గా సిఎస్ఎస్లో ఏం రాస్తాం? డిస్ప్లే ఫ్లెక్స్ వ్రాప్ అని రాస్తాం. ఇప్పుడు రోని కనుక క్లిక్ చేయండి, రోకి చూడండి, డిస్ప్లే ఫ్లెక్స్ వ్రాప్ అనమాట.
బట్ ఇక్కడ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. మార్జిన్ రైట్ 15 పిక్సెల్, మార్జిన్ లెఫ్ట్ -15 పిక్సెల్. మైనస్ అంటే ఇంకా అవుట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది సిరీస్. అందుకోసమే కిందికల్లా బార్ వచ్చింది. రో రాయడం వల్ల కిందికల్లా బార్ వచ్చింది. కానీ ఎప్పుడైనా సరే కాలమ్స్గా డివైడ్ చేయాలంటే రో కంపల్సరీ రాయాలి. ఇప్పుడు కిందికల్లా బార్ వస్తే అది రెస్పాన్సివ్ డిజైన్ కాదు. కిందికల్లా బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్ డిజైన్ కాదు. ఇప్పుడు నాకు రెస్పాన్సివ్ కావాలి, రో వాడుకోవాలి. రెస్పాన్సివ్ కావాలి, రో కావాలి. రెస్పాన్సివ్ కావాలంటే కిందకల్లా బార్ రాకూడదు. అందుకోసం మనం ఎప్పుడైనా సరే మీరు రో యూజ్ చేస్తే ఆ రో పేరెంట్గా అంటే div డాట్ కంటైనర్, ఆ రో పేరెంట్గా కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ కంపల్సరీ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సిందే ఇది. ఒక రో యూజ్ చేస్తే ఆ రోకి పేరెంట్గా కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు మనకేమవుతుంది, కంటైనర్ యూజ్ చేస్తే రైట్ టు లెఫ్ట్ స్పేసింగ్ వస్తుంది. కంటైనర్ యూజ్ చేస్తే రైట్ టు లెఫ్ట్ స్పేసింగ్ వస్తుంది. అదేవిధంగా కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తే ఫుల్ విడ్త్ వస్తుంది. ఫుల్ విడ్త్ విత్ నో రెస్పాన్స్. ఇక్కడ చూడండి, నో బార్ అనమాట, అంటే బార్ రాదు మనకి. ఈవెన్ కంటైనర్ యూజ్ చేసినా మనకి బార్ రాదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ ఉండాలి. కిందికల్లా బార్ రాకూడదు అంటే కంటైనర్ వాడండి. కిందికల్లా బార్ రాకూడదు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కూడా రాకూడదు అంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనేసి యూజ్ చేయండి. బేస్డ్ ఆన్ మీ ప్రాజెక్ట్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా రో రాస్తే కంపల్సరీ దాని పేరెంట్గా కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేయాల్సిందే. కళ్ళు మూసుకొని గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. ఓకే, ఇప్పుడు మనం 1200 కంటే మన స్క్రీన్ తగ్గుతోంది. స్క్రీన్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా, 1200 కంటే తగ్గింది. చూడండి, 1200 ఇక్కడ ఇస్తున్నా, 1200 కంటే తగ్గిస్తున్నా, 1200 కంటే తగ్గుతున్నా. 1200 కంటే తగ్గుతూనే మళ్ళీ చూడండి 1/1 వచ్చేస్తాయి. బట్ ఈ లార్జ్ స్క్రీన్స్లో నాకు 1/1 ఇస్తే మనకి ఏం బాగుంటుంది. అదే 3 ఈక్వల్ కాలమ్స్గా చూపిద్దాం అనుకుంటున్నాం. లార్జ్ స్క్రీన్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే అప్పుడు ఏం యూజ్ చేస్తాం? లార్జ్ స్క్రీన్లో 3 ఈక్వల్ కాలమ్స్ అంటే ఎలాంటి క్లాస్ నేమ్ రాస్తాం? call/LG స్లాష్ అది ఐఫన్ call-LG 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. లార్జ్ స్క్రీన్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఏం రాస్తాం? call-MD-4. నేను FD రాశాను. లార్జ్ స్క్రీన్ అని చెప్తున్నాను నేను అప్పటి నుంచి. LG-4 ఆ క్లాస్ నేమ్స్ ని దీంట్లోనే రాసుకోవచ్చు. అది కూడా స్పేస్ ఇచ్చేయాలి. call-LG-4 ఇలాంటివి మనకు అన్నిటికీ అప్లై చేస్తున్నా. సో ఎవరో మీట్లో తీశారు, కొద్దిగా సౌండ్ వస్తుంది, ఆఫ్ చేయండి ప్లీజ్. మీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఉంది అంటే మీరు మాట్లాడుతూనే మళ్ళీ మ్యూట్లో పెట్టేయండి. సో call-LG-4 మనకు ఒక రోకి లార్జ్ స్క్రీన్లో మ్యాక్సిమం 3 కాలమ్సే వస్తాయి. మరి ఫోర్త్ కాలం ఏమవుతుంది? నెక్స్ట్ రోలోకి వస్తుంది. మ్యాక్సిమం ఒక స్క్రీన్కి 12 గ్రిడ్సే పడతాయి. 4 4 4 అంటే 3 4s 12, మ్యాక్సిమం 3నే పడతాయి. ఒక రోకి మ్యాక్సిమం 3నే, అంటే 3 కంటే ఎక్స్ట్రా అయితే నెక్స్ట్ రోలోకి రావాలి. అదే నెక్స్ట్ రోలో ఉండే 4 కాలమ్స్లో ఇది ఆక్యుపై చేస్తుంది. ఇది నెక్స్ట్ రోలో ఉండే 4 కాలమ్స్ ఇది ఆక్యుపై చేస్తుంది. ఇది ఎంతవరకు అప్లై అవుతుంది? మినిమం 992. LG స్క్రీన్ వచ్చేసి మినిమం 992 నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమమే 992 ఉండాలి. అంటే 992 నుంచి మ్యాక్సిమం ఎంతవరకు అప్లై అవుతుంది? ఈ ఎక్స్ట్రా లార్జ్ ఉంది కాబట్టి 1200 వరకు అప్లై అవుతుంది. ఎక్స్ట్రా లార్జ్ లేకపోతే మన స్క్రీన్ ఎంతైతే ఉంటుందో అంతవరకు అప్లై అయ్యేది. ఓకే, ఇక్కడ ఎక్సెల్ ఉంది కాబట్టి LG అనేది LG స్క్రీన్ ఇచ్చి ఎక్సెల్ స్క్రీన్ వరకు మాత్రమే అప్లై అవుతుంది. సీస్ అవుట్పుట్ ఇంక్రీజ్ చేస్తే 1200 వస్తానే చూడండి, మళ్ళీ 4 ఈక్వల్ కాలమ్స్ అయింది. 1200 తగ్గుతూనే చూడండి, మళ్ళీ 3 ఈక్వల్ కాలమ్స్ అయింది. ఇది ఎంతవరకు ఉంటుంది? అప్ టు 992 వరకు మాత్రమే వస్తుంది. అప్ టు 992.
ఎప్పుడైతే 992 మళ్ళీ అంటే డౌన్ అవుతుందో మళ్ళీ 1/1 వస్తుంది. ఎల్జీ తర్వాత వచ్చే స్క్రీన్ ఏంటి? ఎండి స్క్రీన్. ఎండి స్క్రీన్ మినిమం విడ్త్ 768 నుంచి అప్లై అవుతుంది. ఎంతవరకు? ఎల్జీ స్క్రీన్ ఉందంటే 992 వరకు అప్లై అవుతుంది. ఇక్కడ నేను ఎండి స్క్రీన్లో కూడా నేను 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి call-md-4 ఎండి స్క్రీన్లో కూడా 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. సీ దిస్ ఇలా. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్ అంటే మినిమం 1200 పిక్సెల్, ఎల్జీ అంటే మినిమం 992 పిక్సెల్, ఎండి అంటే మినిమం 768 పిక్సెల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి గుర్తుపెట్టుకుంటేనే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. వీటినే రెస్పాన్సివ్ కాలమ్స్ అంటాం. రెస్పాన్సివ్ అంటే ఎక్కడైతే ఎక్సెల్ కానీ ఎల్జీ కానీ ఎండి కానీ యూజ్ చేస్తున్నామో అవి రెస్పాన్సివ్. ఓకే, ఇప్పుడు నాకు 992 కంటే తగ్గినా మనకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. ఎంతవరకు? 768 వరకు. 768 వరకు మనకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. 3 ఈక్వల్ కాలమ్స్ ఇక్కడ 768 నుంచి ఎక్కడి వరకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తాయి? ఏ స్క్రీన్ వరకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తాయి? ఇక్కడ ఏ కాలమ్స్ వరకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తాయి? 768 నుంచి స్టార్ట్ అవుతుంది 3 ఈక్వల్ కాలమ్స్. ఏ స్క్రీన్ వరకు వస్తుంది? దీంట్లోనే చూసి చెప్పండి. ఏ స్క్రీన్ వరకు వస్తాయి 3 ఈక్వల్ కాలమ్స్? విడ్త్ అనే చెప్పండి, లేకపోతే ఏ స్క్రీన్ వరకు అనే చెప్పండి. లార్జ్ స్క్రీన్. లార్జ్ స్క్రీన్ వరకేనా? ఎక్సెల్ స్క్రీన్ వరకు వస్తుంది సార్. ఎండి అనేది 3 ఈక్వల్ కాలమ్స్, ఎల్జీ కూడా 3 ఈక్వల్ కాలమ్సే. నేను అడిగేది ఏంది? 3 ఈక్వల్ కాలమ్స్ ఏ స్క్రీన్ వరకు వస్తుంది అనేసి అడుగుతున్నా. ఎక్సెల్ స్క్రీన్ వరకు వస్తుంది. ఎక్కడి నుంచి? call-md-4 నుంచి call-excel-3 వరకు ఈ మిడిల్లో మొత్తం 3 ఈక్వల్ కాలమ్సే వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనకు ఇక్కడ మినిమం స్క్రీన్ 768, ఇది మినిమం స్క్రీన్ 992, బట్ మినిమం 768 పిక్సెల్ నుంచి 1200 వరకు 3 ఈక్వల్ కాలమ్స్ అప్లై అవుతుంది. అలాంటప్పుడు మనకు ఈ మిడిల్లో ఉండే స్క్రీన్ రాసుకునే అవసరం లేదు. ఎప్పుడు? మినిమం స్క్రీన్ నుంచి మ్యాక్సిమం స్క్రీన్ వరకు ఒకటే కాలమ్స్గా ఇస్తున్నాము అంటే అలాంటప్పుడు మిడిల్లో ఉండే స్క్రీన్ విడ్త్ రాసే అవసరం లేదు. క్లియర్ దిస్ పాయింట్? నాకు ఒక్క రెస్పాండ్ అయినా చాలు, నేను వాళ్ళకి క్లాస్ చెప్తాను. క్లియరా? నెక్స్ట్ ఎండి స్క్రీన్ తర్వాత మనకు వచ్చేది ట్యాబ్లెట్ స్క్రీన్ అనమాట. ట్యాబ్లెట్ వ్యూ. ట్యాబ్లెట్ వ్యూకి రాసే క్లాస్ నేమ్ ఏంటి? call-sm మనకు కావాల్సిన పెడతాం. సో క్లాస్ నేమ్ అనగానే call-sm నెంబర్ అని చెప్పండి చాలు. ఓకే, ట్యాబ్లెట్ స్క్రీన్ కావాలి. ట్యాబ్లెట్ స్క్రీన్లో నేను 2 ఈక్వల్ కాలమ్స్గా చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి call-sm-6. ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఒక రోకి ఎన్ని కాలమ్స్ పడతాయి? ఎస్ఎం స్క్రీన్లో మ్యాక్సిమం ఎన్ని కాలమ్స్ పడతాయి ఒక రోకి? 2నే. ఎందుకంటే 6 6 అంటున్నాం. మనకు మ్యాక్సిమం 12 కాబట్టి ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే. నా సిరీస్ 768 కంటే తగ్గితే, అంటే 762 768 కంటే తగ్గితే మనకు సిరీస్ 2 ఈక్వల్ కాలమ్స్. అదేవిధంగా ఇది ఎంతవరకు? 576 వరకు. 576 వరకు. 576 దాటితే అంటే తగ్గితే మళ్ళీ మొబైల్ వ్యూ అయిపోద్ది. ఈ మొబైల్ వ్యూలో ఎట్లాగో 12 కాలమ్స్ వచ్చేస్తుంది, బట్ మనం రాయాలి. మొబైల్ వ్యూలో రాయాలంటే యూజ్ చేసే క్లాస్ నేమ్ call-number. నాకు 12 ఈక్వల్ కాలమ్స్ అంటే ఒక ఈక్వల్ కాలమ్ కావాలి కాబట్టి call-12. అర్థమైందా? ఇదే ఈక్వల్ రెస్పాన్సివ్ కాలమ్స్. ఈక్వల్ రెస్పాన్సివ్ అనేసి ఎందుకంటాము అంటే ఈ ఎక్సెల్, ఎండి, ఎస్ఎం ఇలా యూజ్ చేసే చోటనే రెస్పాన్సివ్ కాలమ్స్ అంటాం. రెస్పాన్సివ్ అంటే ఏ స్క్రీన్ తగ్గట్టుగా ఆ స్క్రీన్లో అప్లై అవుతుంది. ఎక్సెల్ స్క్రీన్లోనా, ఎండి స్క్రీన్లోనా, ఎస్ఎం స్క్రీన్లోనా, మొబైల్ స్క్రీన్లోనా, ఏ స్క్రీన్లో తగ్గట్టుగా ఆ స్క్రీన్లో మనం అప్లై చేస్తున్నాం.
ఓకే, ఇప్పుడు మనకు కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. కంటెంట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఎప్పుడైనా ఒక కాలంలో కంటెంట్ ఇస్తున్నాము అంటే ఆ కంటెంట్ అనదర్ డివ్లో ఇవ్వమని చెప్పాను నేను. సిఎస్ఎస్లో ఎలాగైతే యూజ్ చేస్తామో ఇక్కడ అంతే. కాలమ్స్కి మనం ఎప్పుడు ప్యాడింగ్ కానీ ఏమే కానీ అప్లై చేయకూడదు, మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఏం అప్లై చేయకూడదు కాలమ్స్కి. అందుకోసం అనదర్ డివ్ తీసుకొని నేను దీంట్లో ఇస్తున్నా. ఈ డివ్లో నేను ఒక హెడ్డింగ్ ఇస్తాను, వెల్కమ్ 1, అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తాను, లోరం, అండ్ అదేవిధంగా ఒక బటన్ ఇస్తాను, బటన్లో రీడ్ మోర్ అనేసి ఇస్తున్నా. ఈ బటన్ క్లాసెస్ మనకేమన్నా ఏదైనా సరే బటన్ కావాలనుకుంటే క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ ఇస్తున్నా. అదేవిధంగా ఇంకో డివ్, అదే డివ్ను కాపీ చేసుకుంటున్నా, ఇంకొక కాల్ టూలో ఇచ్చేస్తున్నా. సిరీస్ నేను ఎక్కడ రాస్తున్నా అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా అనదర్ డివ్లో ఇచ్చేస్తున్నా, అదేవిధంగా అనదర్ డివ్లో ఇచ్చేస్తున్నా. నా సిరీస్ అవుట్పుట్ చూడండి, ఏ వ్యూలో అవిలో మనకు ఇక్కడ మనకు 4 3 2 1 వెల్కమ్ 1, వెల్కమ్ 2, వెల్కమ్ 3, వెల్కమ్ 4. వెల్కమ్ 1, వెల్కమ్ 2, వెల్కమ్ 3, వెల్కమ్ 4. ఇలా మినిమం 1200 ఉంటానే, మినిమం 1200 ఉంటే 4 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. ఆ 4 ఈక్వల్ కాలమ్స్ మీరు కంపేర్ చేయాలనుకుంటే సిరీస్ కంటైనర్ రో సిరీస్. ఇక్కడ చూడండి, కాల్ ఎక్సెల్ 3 ఎంత వచ్చింది, 25% వచ్చింది. దానికంటే కొద్దిగా తగ్గిస్తున్నా, అప్పుడు 3 ఈక్వల్ కాలమ్స్ చూడండి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయింది. కాల్ MD4 33.33%, మినిమం విడ్త్ 768 పిక్సెల్. సబ్జెక్ట్ ప్రకారం అదే అప్లై అయిపోద్ది. ఆ క్లాస్ నేమ్స్ రాయడం మెయిన్ ఇంపార్టెంట్, అర్థం చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా కాల్ SM సిరీస్ 768 కానీ తగ్గితే చూడండి, రిఫ్రెష్ చేస్తే మాకు ఇక్కడ అర్థమవుతుంది. సిరీస్ కాల్ SM 6, కాల్ SM 6 అంటే 2 ఈక్వల్ కాలమ్స్ చూడండి, 1 2 చూడండి. మ్యాక్సిమం విడ్త్ 50 పిక్సెల్. ఏ స్క్రీన్లో మినిమం విడ్త్ 576 పిక్సెల్. ఈ స్క్రీన్లో మనకు ఇది యాక్టివేట్ అయింది. అంటే మీడియా క్వైరీస్ ఇక్కడ రాసే అవసరం లేదు, ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి. క్లియర్ దిస్? క్లియరా? ఇది ఈక్వల్ రెస్పాన్సివ్ కాలమ్స్గా డివైడ్ చేయడం ఎలా అంటే ఇదనమాట. అదేవిధంగా అన్ఈక్వల్ రెస్పాన్సివ్ కాలమ్స్, 2 అన్ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలనుకున్నాం. అన్ఈక్వల్ రెస్పాన్సివ్ కాలమ్స్, రెస్పాన్సివ్ అనేసి యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీ ఎక్సెల్, MD, LG ఇలాంటివి యూజ్ చేయాలి. అన్ఈక్వల్ .html. ఈ కేసెస్లో మనకి ఎక్సెల్ 4 అనేసి యూజ్ చేస్తున్నా, ఎక్సెల్ 4 MD4. సో ఇక్కడ ఏది యూజ్ చేయాలనేసి మెయిన్ చాలా ఇంపార్టెంట్ మనకి అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఇక్కడ 4 అనేసి యూజ్ చేస్తున్నా, అన్నిట్లో చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను మీకు. ఇక్కడ 4 కాల్ ఎక్సెల్ 4, కాల్ MD4, కాల్ SM4, కాల్ 4. అండ్ ఇక్కడ మనకు 4 8 యూజ్ చేస్తున్నాను ఇక్కడంతా, 8 8 8 8. అండ్ ఇంకొక ఇది లార్జ్ స్క్రీన్ అంటే కొద్దిగా ఎక్స్ట్రా కాలం కాబట్టి ఇంకా కొద్దిగా కంటెంట్ ఇస్తున్నా. నా సీస్ అవుట్పుట్ ఎక్కువ ఉన్నాయి కదా, 2 తీయేస్తాను. అంటే మనకు 2 తీసుకోవాలి, మనకి ఎప్పుడైనా ఈక్వల్ కాలమ్స్ కాబట్టి 2 తీసుకుంటున్నా. జస్ట్ అబ్జర్వ్ చేయండి. చూడండి, కాలం 1, కాలం 2. కాలం 1కి కాల్ ఎక్సెల్ 4 ఇచ్చాం, అండ్ అదేవిధంగా కాల్ ఎక్సెల్ 8 ఇచ్చాం. అప్లై అయిందా? నెక్స్ట్ అదేవిధంగా దాని తర్వాత వచ్చే స్క్రీన్ MD స్క్రీన్ కూడా కాల్ MD4 ఇచ్చాం, కాల్ MD8 ఇస్తున్నాం. అంటే ప్రతి స్క్రీన్లో మనకి ఏంటంటే 4 8 లాగే మనకు అప్లై అవ్వాలి. ఈవెన్ మొబైల్ స్క్రీన్లో అయినా సరే నేను 4 8 గానే చేస్తున్నా. సిరీస్ 4 8 చూస్తే చూడండి, మనకు మొబైల్ వ్యూలో చూడండి క్లమ్జీ అయిపోతుంది, ఇక్కడ క్లమ్జీ అయిపోతుంది. సిరీస్ క్లమ్జీ అయిపోతుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఓన్లీ డెక్స్ట్రా వ్యూలో మాత్రమే అన్ఈక్వల్ కాలమ్స్గా పెట్టండి.
రిమైనింగ్ స్క్రీన్స్లో 1 by 1 చేసేయండి. ఇప్పుడు దీన్ని బట్టి మీడియం స్క్రీన్లో ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్లో అన్ఈక్వల్ కలమ్స్ చేస్తున్నా, అండ్ ఎస్ఎం స్క్రీన్లో మొబైల్ స్క్రీన్లో 1 by 1 చేస్తున్నా. 1 by 1 చేయాలి అనేసి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఎంత ఇవ్వాలి, ఇక్కడ నెంబర్ ఎంత ఇవ్వాలి. ఎస్ఎం స్క్రీన్లో మొబైల్ స్క్రీన్లో 1 by 1 చేయాలనుకుంటున్నా, అప్పుడు ఇక్కడ నెంబర్ ఎంత ఇవ్వాలి, 12. ఎందుకంటే 1 by 1 చేయాలంటే ఎంటైర్ విడ్త్ను ఆక్యుపై చేయాలి. ఇది ఎంటైర్ విడ్త్ను ఆక్యుపై చేయాలి, ఎంటైర్ విడ్త్ను ఆక్యుపై చేయాలి, ఎంటైర్ విడ్త్ను ఆక్యుపై చేయాలి. కాబట్టి నా సిరీస్ ఇప్పుడు మనకి మీడియం స్క్రీన్ ఇచ్చి లార్జ్ స్క్రీన్ వరకు 2 అన్ఈక్వల్ కలమ్స్గా వస్తుంది. మళ్ళీ తర్వాత ఎస్ఎం స్క్రీన్లో 1 by 1 వచ్చేస్తుంది. ఇదే మీరు చేయాల్సిందల్లా. లైవ్లో కూడా మీరు చేయాల్సింది కూడా ఇదే. లైవ్ ప్రాజెక్ట్స్లో కూడా అన్ఈక్వల్ కలమ్స్గా డిబేట్ చేస్తున్నారంటే ఓన్లీ డెక్స్ట్రా వ్యూలో చేయాలి. ఇప్పుడు మనకు కాల్ ఎక్సెల్ వ్యూలో 4 ఉంది, కాల్ ఎండివ్యూలో 4 ఉంది, కాల్ ఎక్సెల్ వ్యూలో 8 ఉంది, కాల్ ఎండివ్యూలో 8 ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎక్సెల్ రాసే అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎండి స్క్రీన్ ఇచ్చి లార్జ్ స్క్రీన్ వరకు 2 అన్ఈక్వల్ కలమ్సే ఉంది, అండ్ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ కూడా 2 అన్ఈక్వల్ పార్ట్సే ఉంది. అప్పుడు మినిమం రాసుకుంటే సరిపోద్ది, అప్పుడు ఎక్సెల్ రాసే అవసరం లేదు. క్లియర్? ఇది అర్థం చేసుకోవాలి. మెయిన్ ఇది అర్థం చేసుకోవాలంటేనే టైం టేకింగ్ అనమాట. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇదే అన్ఈక్వల్ కాలమ్స్ అంటే రెస్పాన్సివ్ అన్ఈక్వల్ కాలమ్స్, రెస్పాన్సివ్ ఈక్వల్ కాలమ్స్. ఇప్పుడు ఓన్లీ ఈక్వల్ కాలం అనమాట, రెస్పాన్సివ్ కాదు, ఏం కాదు, ఓన్లీ ఈక్వల్ కాలమ్స్. బట్ ఇది ఎప్పుడు యూజ్ చేయొద్దండి. ఇది ఓన్లీ ఈక్వల్ కాలం అంటే ఈక్వల్గా ఉంటుంది, బట్ స్క్రీన్ బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఒక రోలో అన్నిటికీ కాల్ అనేసి ఇవ్వండి. కాల్ అనేది ప్రీ డిఫైన్డ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. కాల్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే కాలమ్స్ అనేది రాసినప్పుడు ఇక్కడ రాయకూడదు, కాల్ అని రాసుకోకూడదు మీరు. కాల్ అంటే మనకు ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ అవుతుంది. సిరీస్ ఈక్వల్ కాలమ్స్గా వస్తుంది. బట్ ఏ స్క్రీన్లో ఎన్ని అప్లై అవ్వాలనేసి దీనికి ఉండదు, దాని విడ్త్ తగ్గట్టుగా అదే అప్లై అవుతూ ఉంటుంది. సిరీస్ 1000 దాంట్లో కూడా మనకి 4 ఈక్వల్ కాలమ్సే ఉంది. అదేవిధంగా చూడండి 758 దాంట్లో 1 by 1 వచ్చేసింది. అదేవిధంగా చూడండి 849 దాంట్లో 3 ఉన్నాయి, బట్ అనదర్ 1 మొత్తం ఎంటైర్ రో ఆక్యుపై చేస్తుంది. చూడండి ఇలా మనకు ఏ కాలంలో ఏది అప్లై అవుతుందని మనకు తెలియదు అనమాట. అందుకోసమే దీన్ని ఈక్వల్ కాలమ్స్ అంటాం. ఏ స్క్రీన్లో అయినా మనకి ఈక్వల్గా అప్లై అవుతూ ఉంటుంది, ఈక్వల్గా అప్లై అవుతూ ఉంటుంది. అందుకే వీటిని ఈక్వల్ కాలమ్స్ అంటాం, ఈక్వల్ కాలమ్స్ వీటిని. క్లియర్? ఇట్స్ నాట్ రెస్పాన్సివ్ కాలమ్స్, ఇట్స్ ఓన్లీ ఈక్వల్ కాలమ్స్. బట్ మనం బూస్ట్రాప్ యూజ్ చేస్తే రెస్పాన్సివ్ కాలమ్సే చేయాలి. ఇవన్నీ థియరీ పాయింట్స్ మీరు చదివితే ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇవి రెస్పాన్సివ్ కాలమ్స్, ఇది ఈక్వల్ కాలమ్స్, ఇది 3 ఈక్వల్ కాలమ్స్. ఈక్వల్ కాలమ్స్కి కాలన్ రాస్తాం అంతే. ఇది రెస్పాన్సివ్ కాలమ్స్, రెస్పాన్సివ్ ఈక్వల్ కాలమ్స్, రెస్పాన్సివ్ అన్ఈక్వల్ కాలమ్స్. ఓకే, అర్థమైందా? అర్థమైందా గ్రిడ్ సిస్టమ్ గురించి? అర్థమైందన్నా. ఇప్పుడు లాస్ట్ క్లాసుల్లో మనం స్టార్ స్టార్ అని వదిలేసాం. ఆ స్టార్ అంటే ఏంటి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ స్టార్ లెఫ్ట్ అనేసి ఇస్తున్నాం. ఈ స్టార్ ప్లేస్లో స్మాల్ స్క్రీన్, మీడియం స్క్రీన్, లార్జ్ స్క్రీన్, ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ ఎస్ఎం లెఫ్ట్ అంటే ఎస్ఎం స్క్రీన్లో లెఫ్ట్కి వెళ్తాను దాని మీనింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎస్ఎం స్క్రీన్లో లెఫ్ట్కి వెళ్తుంది అంటే ఎస్ఎం స్క్రీన్ ఎంత విడ్త్ ఉండాలి మనకి? ఎస్ఎం స్క్రీన్ మినిమం 576 పిక్సెల్. మన స్క్రీన్ విడ్త్ మినిమం 576 ఉంటేనే ఇది లెఫ్ట్కి వెళ్తుంది. అదే ఎండి లెఫ్ట్ అంటే మీడియం స్క్రీన్లో లెఫ్ట్కి వెళ్తుంది. ఎల్జీ లెఫ్ట్ అంటే ఎల్జీ స్క్రీన్లో లెఫ్ట్కి వెళ్తుంది. ఎక్సెల్ అంటే ఎక్సెల్ స్క్రీన్లో లెఫ్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ లెఫ్ట్కే ఉంటాయి, ఎందుకంటే డిఫాల్ట్గా ఉండే కంటెంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ నెక్స్ట్ దానికి టెక్స్ట్ రైట్ ఇస్తున్నాం. దీనిలో అబ్జర్వ్ చేయండి, దీనిలో అబ్జర్వ్ చేయండి. డిఫాల్ట్గా టెక్స్ట్ రైట్ అంటే ఏ స్క్రీన్లో అయినా రైట్కి వెళ్ళిపోద్ది. డిఫాల్ట్గా టెక్స్ట్ రైట్ అంటే ఏ స్క్రీన్లో అయినా రైట్కి వెళ్ళిపోద్ది. అదే టెక్స్ట్ ఎస్ఎం రైట్, టెక్స్ట్ ఎస్ఎం రైట్ అంటే స్మాల్ స్క్రీన్లో రైట్కి వెళ్తుంది, స్మాల్ స్క్రీన్లో రైట్కి వెళ్తుంది.
అంటే స్మాల్ స్క్రీన్లో రైట్ వెళ్తా అంటే 576. ఇప్పుడు చూడండి స్క్రీన్ విడ్త్ వచ్చేసి 448 సిరీస్ 576 అనమాట. సిరీస్ 576 పిక్సెల్ అవుతూనే మనకు సిరీస్ 576 పిక్సెల్ అవుతూనే మనకు రైట్ గెలిపించండి. మళ్ళీ తర్వాత ఎండి వ్యూ అనేది ఇది మీడియం స్క్రీన్. ఎండి వ్యూ అనేది 768 స్టార్ట్ అవుతుంది. 768 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు రైట్కి వెళ్తుంది. 768 ఎప్పుడు వస్తుందో అప్పటికి వెళ్తుంది. అదేవిధంగా 992 ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు లార్జ్ వెళ్తుంది. అదే కానీ 1200 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రైట్కి వెళ్తుంది. సిరీస్ ఇలా మనం స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఎక్కడైతే మనం స్టార్ అనేసి వదిలామో ఆ స్టార్ దగ్గర మొత్తం అంతా మీరు రాయాల్సిందల్లా ఏంటంటే ఇవే అనమాట. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సి ఇవి గురించి చూడండి. ఎస్ఎం స్క్రీన్లో రైట్కి వెళ్తుంది, ఎండి స్క్రీన్లో రైట్కి వెళ్తుంది, ఎల్జీ స్క్రీన్లో రైట్కి వెళ్తుంది, ఎక్సెల్ స్క్రీన్లో రైట్కి వెళ్తుంది. అదేవిధంగా మనకు మార్జిన్ స్టార్ అనేసి యూజ్ చేసాం, M-స్టార్ అనేసి. M*-#. అంటే ఇక్కడ ఏంటంటే ఆ స్టార్ ప్లేస్లో మనం ఏదైనా వ్యూ రాస్తాం. ఇక్కడ ఏదైనా సరే ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, లేకపోతే ఇక్కడే చూడండి మనకు ఏముంది, ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం మనం. ఈ కేసెస్లో నేను MMD-5 మార్జిన్ వచ్చేసి ఎండి స్క్రీన్లో మనకు అప్లై అవ్వాలని దాని మీనింగ్. ఎండి స్క్రీన్ అంటే ఏంది సిరీస్ ఇప్పుడు మనకు అప్లై అవ్వలేదు చూడండి. ఎండి స్క్రీన్ అంటే 768 పిక్సెల్, ఇటు చూస్తే మనకు 683 ఉంది. 768 ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే దీని మార్జిన్ అవుతుంది. ఈ బ్లూ కలర్ దానికి మార్జిన్ అప్లై అవుతుంది. మార్జిన్ అంటే అవుట్ సైడ్ అప్లై అవుతుంది. ఎప్పుడైతే 768 రావుతుంది, ఇప్పుడు చూడండి 766 ఇంకా అప్లై అవ్వలేదు. ఎప్పుడైతే 768 వస్తుందో 768 నో సిరీస్ ఎప్పుడైతే 768 వస్తుందో అప్పుడు మాత్రమే మార్జిన్ అప్లై అవుతుంది. రిమైనింగ్ టైంలో అప్లై అవ్వదని దాని మీనింగ్. ఇట్లా మిడిల్లో రాస్తాం. ఇప్పుడు ప్యాడింగ్ కూడా అంతే. ప్యాడింగ్ ఎల్జీ స్క్రీన్లో మనకు కావాలి చూడండి, ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. ప్యాడింగ్ ఎల్జీ స్క్రీన్లో నాకు కావాలి, బట్ ఇక్కడ చూడండి డిఫాల్ట్గా మనకేం రాలేదు. ఎల్జీ స్క్రీన్ ఎప్పుడు వస్తుంది, 992 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వస్తుంది. 992 ఎప్పుడైతే రీచ్ అయిందో అప్పుడు ప్యాడింగ్ అప్లై అయింది, అదే లేకపోతే అప్లై అవ్వదు. ఇలా మనకు ఈ రెస్పాన్సివ్ కాలమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రెస్పాన్సివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు టుమారో వచ్చే టైం వరకు నీట్గా ప్రిపేర్ అయ్యండి. బట్ ఇక్కడ ఉండేది వేరు, గుర్తుపెట్టుకోండి. షాడో ఎస్ఎం, షాడో ఎల్జీ. షాడో ఎస్ఎం అంటే స్మాల్గా అప్లై అవ్వాలనేసి, స్మాల్ షాడో అనేసి. షాడో ఎల్జీ అంటే లార్జ్ షాడో అనేసి దాని మీనింగ్. ఇది డిఫరెంట్, ఇవి డిఫరెంట్. ఇవి స్క్రీన్స్, ఇవి ఎంత విడ్త్తో మనకు అప్లై అవ్వాలనేసి. క్లియర్ దిస్? ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ టైం వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారండి. నెక్స్ట్ క్లాస్లో ఒక స్టాటిక్ డిజైన్ చేద్దాం, అంటే ఇప్పటి వరకు చేసిన వాటి వరకు స్టాటిక్ డిజైన్ చేద్దాం. సో టుమారో క్లాస్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్ చెప్పుకోవాలి. స్టాటిక్ డిజైన్ చేయాలంటే కార్డ్స్ టాపిక్ చెప్పుకోవాలి, అండ్ అదేవిధంగా ఫామ్స్ గురించి చెప్పుకోవాలి. ఓకే, అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఒక 4-5 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 4-5 కాన్సెప్ట్స్తోనే నావ్ బార్ కానీ, ఇమేజ్ కరోజల్ కానీ, మోడల్ కానీ, డ్రాప్ డౌన్ కానీ అలాంటివి చేయగలం. ఓకే, మనకి ఇంకా 2 క్లాసెస్లో బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ అయిపోద్ది. సో టుమారో వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారండి. సో టుమారో చిన్న చిన్న టాస్కులు చేయిస్తాను నేను అయితే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.